నీతి నిజాయితీకి అపజయం ఉండదని వైసీపీ రెబెల్ రఘురామకృష్ణరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మావుళ్లమ్మ అమ్మవారిని రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. నాలుగు సంవత్సరాల తర్వాత సంక్రాంతి రోజున అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని రఘురామకృష్ణరాజు అన్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల నుండి బయటపడాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. రేపు అనుకూలంగా తీర్పు వెలువడిన వెంటనే సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇదే సంక్రాంతి రోజున మావుళ్లమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నా. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అదే సంక్రాంతి పర్వదినం నాడు మావుళ్లమ్మ తల్లి ఆశీర్వాదం కోసం మళ్ళీ ఇక్కడికి రావటం జరిగింది. నేను ఇక్కడికి రాలేకపోయినా నా ఢిల్లీ ఇంట్లో మావుళ్లమ్మ ఈ దేవస్థానం వారు అప్పుడు ఇచ్చిన ఫోటో అక్కడ నా పూజ గదిలో ప్రతిష్ఠించడం, ప్రతిరోజు కూడా మావుళ్లమ్మ తల్లిని నా ప్రార్థనలో ఒక భాగంగా ఉంటూ వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు మళ్ళీ నియోజకవర్గానికి వచ్చే అవకాశం రావటం, వచ్చిన వెంటనే ఆ ట్రెడిషన్ ప్రకారం సంక్రాంతి పర్వదినాన అమ్మవారి దర్శనం చేసుకోవటం చాలా ఆధ్యాత్మికంగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. రానున్నవన్నీ మంచి రోజులే అని, ఆ మంచి రేపు మధ్యాహ్నం 1 గంటకి చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుల నుంచి బయటపడాలి అనే ఇప్పుడు మనసులోని కోరుకోమన్నప్పుడు రేపు 1 గంటకు తీర్పు వస్తుంది. ఆ తీర్పు ధర్మానికి అనుగుణంగా ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారు ఆ 17A అప్లికబిలిటీ ఉంటుంది అని చెప్పి, ఈ కేసులు ఏమి చెల్లవు అని చెప్పి తీర్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నీతి నిజాయితీకి ఎప్పుడు ఆలస్యమైనా కూడా అపజయం ఉండదు, విజయమే అని చెప్పి రేపు 1 గంటకి అది ప్రూవ్ అవుతుంది. ఇది నా